అంటే వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి మీకు తెలుసా? చట్టం గురించి అయితే తెలుసు. మేము అయితే ఒకవేళ బీజేపీ అధికారంలోకి మళ్ళీ వస్తే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యి అబ్కి బార్ 400 బార్ అని ఏదైతే అంటున్నారో అది కనుక నిజమైతే ఇలాంటి చట్టాలన్నింటినీ మార్చేస్తుంది అనేసి బీజేపీ చెప్తుంది. మీరేమంటారు? వక్ఫ్ బోర్డులో మీకు తప్పేం కనిపిస్తుంది? అన్న, బీజేపీ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత మారుస్తుందా లేదా పక్కన పెడితే, మార్చాలని మాత్రం భారతదేశంలో ఉన్న హిందువులందరే కానీ పౌరులందరే కానీ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే అన్న, వక్ఫ్ బోర్డులో ఉన్న ఏమైతుందో ఆర్టికల్స్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏదున్నా కూడా ఏ భూమి పడితే దేశంలో ఉన్న భూమి ఏదైనా సరే ఇది మాది అని వాళ్ళు అన్న తర్వాత మనం దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయలేం, ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేకపోతున్నాం. ఒకవేళ అది ఛాలెంజ్ చేయాలన్నా కూడా వక్ఫ్ బోర్డు కింద ఏదైతే ట్రిబ్యునల్ ఉంటుందో దానికి వెళ్ళి ఛాలెంజ్ చేయాలా. అందులో ఉండేదంతా కూడా ముస్లిమ్సే. ఇప్పుడు ఆక్రమించేది వాళ్ళే, దానిపైన జడ్జిమెంట్ ఇచ్చేది కూడా వాళ్ళే అన్నప్పుడు ఏం చేస్తుంటారు? మేము లా స్టూడెంట్ అన్న. లా స్టూడెంట్. నిజంగా లాలో అంటే ఇలాంటి చట్టాలు నిజంగానే ఉన్నాయా? ఇదంతా తమిళనాడుకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా తెలిసింది. వక్ఫ్ బోర్డు అన్నది ఇంతటి భయంకరంగా ఉంటుంది అనేసి. అప్పటిదాకా చాలామందికి తెలియదు అన్నమాట వక్ఫ్ బోర్డు చట్టం గురించి. సో ఒక లా స్టూడెంట్గా మీరేమంటారు? ఇలాంటి చట్టాలు నిజంగానే ఉన్నాయంటారా, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చి ఇలాంటి వార్తల్ని ఖండిస్తారా? అన్న, చట్టం నిజంగా ఉందా లేదా అంటే ఇప్పుడు మన కళ్ళ ముందులో అయితే కనిపిస్తుంది. యాక్ట్ ప్రభావితం చేస్తుంది కూడా. ఇప్పుడు మీరే చెప్పిన తమిళనాడులో ఏదైతుందో ఒక టెంపుల్ అనే కాదు, ఒక ఊరు మొత్తం, ఒక విలేజ్ మొత్తాన్ని కూడా మాది అని అంటున్నారు. ఒక టెంపుల్ ఏ విధంగా ఒక వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అవుతుంది? మీరు చెప్పండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంటున్న గుళ్ళు కూడా మావి అంటున్నారు అంటే ఎంత దరిద్రమైన చట్టం అది. మీరే అంటున్నారు ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు అంటే లోపల సీక్రెట్గా మైనారిటీని అపీస్మెంట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం అది. దానికి దేశంలో ఉన్న అందరూ వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటినా ఎట్లయినా దాటుతుంది, అందరికి తెలిసిన విషయమే. దాటినా దాటకపోయినా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మన అందరం ఏకతాటిగా నిలబడి దాని గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది, దాన్ని రిపీల్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడు దేశానికి పనికొచ్చే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దాన్నే పంజాబ్ వాళ్ళు రిపీల్ చేసినప్పుడు ఈ చిన్న చట్టం, ఇంకోటి ఇంత దరిద్రమైన చట్టం, దీన్ని రిపీల్ చేయడానికి పెద్ద టాస్క్ అని ఎవరైతే అనుకోరు. ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే. కాకపోతే మళ్ళీ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తే చట్టాలు మార్పు చేసి మొత్తం ప్రపంచాన్ని ఏదో ఉల్టా చేస్తుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు. చాలామంది దాని గురించి నెగిటివ్ వార్తలు కూడా ప్రచురిస్తున్నారు, సోషల్ మీడియాలో రాస్తున్నారు కూడా. వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? అన్న, ఇప్పుడు నేను ఒక మంచి పని చేసిన అంటే దాని గురించి నేను ప్రచారం చేసుకుంటా. నేను ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఏం చేయలేదు, అవతల నుండి కౌంటర్ చేయాలంటే వాడు ఏదో తప్పు చేసినాడని చూపించాల్సిందే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తే రాజ్యాంగం మారుస్తుంది అంటే ఇప్పటికీ 105, 106 అమెండ్మెంట్స్ అయినాయి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి. కొత్తగా ఏం చేస్తున్నారా? పోనీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మారుస్తాను ఎక్కడన్నా చెప్పిందా? ఇవన్నీ మార్చారు అనేసి ప్రతిపక్షాలకు కూడా తెలుసు, అయినా కూడా అసలు ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు చేర్పులు జరగలేదు అన్నట్టు వ్యవహరిస్తుంది. మరి అన్న, వాళ్ళు వివరిస్తున్నారు. ఇంకోటి ఎక్కడన్నా మేము రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలేదు. పోనీ వాళ్ళు ఇంతవరకు మార్చకుండా ఉన్నారా? ఇప్పుడు చూసుకోండి, ఇన్ని 75 ఏళ్ళల్లో 106 అమెండ్మెంట్స్ వచ్చినాయి. మరి అవన్నీ చేసింది ఎవరు? అన్నీ ఓన్లీ బీజేపీ మాత్రమే చేసిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదా? ఇప్పుడు 42nd అమెండ్మెంట్ కానీ 44th అమెండ్మెంట్ కానీ ఇవన్నీ చేసింది ఎవరు? ఇందిరాగాంధీ కదా. ఆమె స్వలాభం కోసం ఆమె కుర్చిపోకూడదని చెప్పి పనికిమాల అమెండ్మెంట్స్ అన్ని చేసింది 42nd అమెండ్మెంట్లు ఎవరు? ఇందిరాగాంధీ కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదా? పోనీ బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగం మొత్తాన్ని మారుస్తామని ఏమన్నా ప్రకటన చేసిందా? జనాలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ వైపుకు ఓట్లు మలుపుకోవాలని ఒక దురుద్దేశమైన ఆలోచన అది కాంగ్రెస్ది. అంతేమించి పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా ఎవరికి లేదు.